హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. లాస్ట్ వీడియో చూసారు కదా, ఎవరైతే చూడలేదు ఒకసారి వెళ్ళి చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ బేబీతో ప్యాకింగ్ ఏంటి, ఎలాంటి థింగ్స్ ని క్యారీ అవుట్ చేయాలి అండ్ ఈవెన్ ట్రావెల్ జర్నీ గురించి కూడా మొత్తం షేర్ చేశాను. సో ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ అరౌండ్ 6:30కే లేచిపోయాము. మా బేబీ లేపేసింది. ఇప్పుడు వచ్చి అది ఎప్పుడు 6:30కి లేచింది లేదు. ఆ రోజు మరేమో మరి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనో లేకపోతే ఆ ఎక్సైట్మెంట్ తో లెగిసిపోయింది. ఇంకా ఎలాగో లేచింది కదా అని చెప్పేసి దానికి ఆడిపించి ఫీడ్ ఇచ్చి దాని తర్వాత సిరప్స్ ఇవన్నీ చూసి దాన్ని ఫ్రెష్ అప్ చేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అలా టైం పాస్ చేస్తే అరౌండ్ 10 అనుకుంటా వైజాగ్ అయితే వచ్చేసింది. ఇంకా చక్కగా వైజాగ్ దిగంగానే అదేదో ఇంద్రా మూవీలో చూపిస్తారా, నా 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 అలాంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతున్నట్టు అనిపించింది. జస్ట్ కిడ్డింగ్, చాలా బాగా అనిపించింది. ఈవెన్ జర్నీ కూడా ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు అందరినీ కలుస్తామా ఎప్పుడు మా బుడ్డదాన్ని అందరూ చూస్తారా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ ఆనందంతో జర్నీ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఫైనల్ గా కాసేపు వెయిట్ చేయంగానే మా మాయ ఇచ్చారు. సో తన ఆటోలోనే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇలాగ స్టేషన్ లో నుంచి బయటికి వచ్చామో లేదో ఫస్ట్ పలకరించింది అయితే ఎండ. అంటే మన ముందు చుట్టాలు పలకరించే ముందు మన ఆంధ్రప్రదేశ్ లో ఎండ పలకరిస్తది కదా. సో బీభత్సంగా ఉంది. అరౌండ్ 11 అవుతుందేమో మేము ఆటో ఎక్కేసరికి. ఎంత ఎండ ఉందో అక్కడ అసలు బాబోయ్ బాగా అనిపించింది. దానికి తోడు మాకు క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా ఎక్కువ అనిపించేసింది. ఆటోలోనే ఈ జర్నీ మొత్తంలోనే ప్లాన్ వేసుకున్నాము ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు చక్కగా ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ తినాలి అన్నది మా కోరిక. అలానే ఇంట్లో అట్లు దోశలు వేసుకోమని కాదు, ఏదైనా సరే మన రోడ్ సైడ్ ఆ చట్నీ గాని ఆ దోశలు గాని చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు నేను చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది ఏదేదైనా సరే. అండ్ ఐ మిస్ మన పూరి పూరి విత్ మనకి చట్నీ పూరి కర్రీ చేస్తారు కదా, అదైతే నేను చాలా మిస్ చేస్తాను. నేనున్న దగ్గర మహారాష్ట్రలో దొరికిద్ది పూరి బాజీ, బట్ మన సైడ్ డిఫరెంట్ గా ఉంటది టేస్ట్. ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా చపాతీ పిండితో చేసి అలాగా వేరే కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటది. నాకు మన సైడ్ అంటే చాలా ఇష్టం పూరి బాజీ. ఇంకా సో అదే తిన్నాను పూరి కర్రీతో. వీడియోలో చూస్తున్న యుక్తిక వేరు, ప్రెసెంట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత, ఐ మీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు కదా, ఇప్పుడు మా యుక్తిక అసలు ఎనర్జీ లెవెలే గాని ఎంత యాక్టివ్ అయిపోయిందంటే అంత యాక్టివ్ అయిపోయింది. నాకు అనిపిస్తుంది బికాజ్ అక్కడ ఏమంటారు అంతమంది పీపుల్ తో ఉండి మింగిల్ అయ్యి చాలా యాక్టివ్ గా అవ్వడం నేర్చుకుంది. ఏదైనా సరే 10 మంది ఉన్నదానికి ఒక్కరు ఉన్నదానికి అదే తేడా, పిల్లల్లో మెయిన్లీ. అండ్ మేము ఒక్కలమే ఉంటాం కదా, ఈవెన్ అత్త మామ కూడా ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి ఏదైనా సరే మేము మా ఆయన ఇంకా ఇక్కడ అన్ని వాళ్ళు వీళ్ళే చెయ్యాలి. సో ఫైనల్ గా ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ తిని టీ తాగేసి ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో మా పెద్దమ్మాళ్ళ ఇంటికి వచ్చాము. మెయిన్ రీజన్ ఇక్కడికి రావడానికి మా అక్కల అమ్మాయిది బారసాల ఉంది. సో అది అటెండ్ అయ్యి కొద్దిగా అలా టైం స్పెండ్ చేద్దాము, అందరూ చూసినట్టు ఉంటది అని చెప్పేసి ఇలా ఈ 1 వీక్ ట్రిప్ అనేది ప్లాన్ చేయడం అయింది. సో షేర్ చేయాలనుకుంటున్నాను, బాగా అనిపించింది. మేము ఇక్కడ బుడ్డదానికి అనేది ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ గాని ఒక కైండ్ ఆఫ్ పేరెంటింగ్ అలవాటు చేశాం కదా. సో ఈ వారం అక్కడికి వెళ్ళేసరికి వెళ్తుంది అనేసరికి నాకు మా ఆయనకి చాలా భయం. అమ్మో అసలు ఎలా అంటే మా బుడ్డదానికి 10:30 అయితే దానికి నిద్ర అసలు ఆగదనమాట. నిద్ర వచ్చేస్తుంది అండ్ లైట్స్ ఆఫ్ చేయాలి, సైలెంట్ గా ఉండాలి, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. అక్కడ అవి అలవాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కుదరవు. దానికి తోడు అక్కడ ఆరిలోల అంటే అంతకన్నా కుదరవు అన్నమాట. ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు, ఆ నవ్వులు కానీ గోలు కానీ చాలా ఉంటాయి కదా. సో మాకు అదే టెన్షన్ అనమాట, ఎలాగ యాక్సెప్ట్ చేస్తుంది ఇలా చిన్న చిన్న థింగ్స్ అనేవి. ఏదైనా సరే మనకి చిన్నది అనిపించవచ్చు, వాళ్ళకి అదే పెద్దది అన్న ఒక టెన్షన్ గాని బెంగ గాని ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి మాత్రం ఎరగ తీసేసింది అనమాట. ఎంతలా మౌల్ చేసుకుందంటే అంతలా మౌల్ చేసింది. షీ గాట్ యూస్ టు అన్నమాట. సో లిటరలీ ఆ విషయంలో దాన్ని మెచ్చుకోవాల్సిందే. మాకు అసలు చిన్న టెన్షన్ కూడా ఇవ్వకుండా ఇంకా కాసేపు ఆ డే అంతా అలాగా టైం పాస్ చేసి అన్ని చేసి
నెక్స్ట్ డే ఖాళీగా ఉన్నామని సింహాచలం వెళ్ళాము. ఫస్ట్ టైం మా బుడ్డదాన్ని తీసుకొని వెళ్ళాము. లిటరల్లీ దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఇంకా అన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే గర్భగుడి దర్శనం అయిందనమాట. లిటరల్లీ నేను చెప్తున్నాను, ఆ గర్భగుడి ఎంటర్ అవ్వంగానే నాకు ఆ గోవింద గోవింద అని పక్కన అందరూ అరుస్తుంటే నాకు లిటరల్లీ ఆ స్వామిని చూసి ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చేసాను. ఫస్ట్‌లీ ఎందుకు ఏడ్చాను అనంటే, ఆ గోవింద అనే మాట వినంగానే నాకు మా డ్యాడీ గుర్తొచ్చేసారనమాట. మా డ్యాడీ అంటే లిటరల్లీ వెరీ డివోషనల్ అండ్ వెరీ పర్టిక్యులర్ టు గాడ్ అనమాట. సో, అలాంటిది తన మాటల్లో గోవింద అని నా చెవులో వినిపించింది తను అన్నట్టు అన్న నాకు ఆ ఫీలింగ్‌తో చాలా ఎక్కువగా ఏడ్చేశాను. ఆయన లిటరల్లీ హీ వాక్డ్ అండ్ వెంట్, నడుచుకొని తిరుపతి వెళ్ళారు, చిన్న తిరుపతి వెళ్ళారు, ఇంకా ఇలా సింహాచలం వెళ్ళారు. అంటే అంత పర్టికులర్ డివోటీ అని అనొచ్చు లిటరల్లీ. సో అవన్నీ నాకు చాలా గుర్తొచ్చాయి. ఇంకా వచ్చే దారిలో కొద్దిగా టైం పాస్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొచ్చేసరికి ఈ బొమ్మలు చూడంగానే నాకు వెళ్ళి చిన్నపిల్లలాగా అక్కడ వెళ్ళి కుమ్మాలి అన్నంత అనిపించింది. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అసలు అనిపిస్తది ఒక్కొక్కసారి. చిన్నప్పుడు మాకు కూడా ఇలాంటి బొమ్మలు కొన్నారా ఏంటి అని. ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయడానికి 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మెమరీస్ ని ఇలాగ బంధించి ఉంచడం ఇదే వాళ్ళ రీజన్ అన్నట్టు అనిపిస్తది. నాకు కూడా అంతే. నెక్స్ట్ ఇంకెప్పుడైనా సరే ఇలా జస్ట్ వీడియో ఓపెన్ చేసి చూస్తే అందరూ కనిపిస్తారు. అలా అనిపిస్తది నేను యూట్యూబ్ ముందే క్రియేట్ చేసుకొని ఉండాల్సింది అని. ఎందుకంటే మా డాడీతో చాలా తక్కువ ఫొటోస్, అసలు చెప్పాలంటే వీడియోస్ అసలు ఎక్కువ లేనే లేవు. ఇలాగా ముందే క్రియేట్ చేసుకొని ఉంటే ఆ మెమరీస్ కూడా ఇలాగ బంధించి ఉంచేవాళ్ళం, ఎప్పుడైనా గుర్తొస్తే చూసేవాళ్ళం అని. సో అవన్నీ ఇంకా వేరే విషయాలు పక్కన పెట్టేస్తే ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే ఫంక్షన్ అనమాట. ఇంకా అందుకే కిందకు ఒకసారి అలా దిగి జస్ట్ బేబీకి కావాల్సిన థింగ్స్ అవి తీసుకుందామని. లైక్ ఇద్దరికి ఆడపిల్లలే కదా, క్లిప్పులు, స్టిక్కర్లు, బొట్టు బిళ్ళలు, దిష్టి గాజులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న షాప్ కి వచ్చాము. లో నేను అన్ని పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఇన్ఫర్మేషన్ అన్ని దేనికి దానికి రిలేటెడ్ గా పోస్ట్ చేసి ఉంచాను. సో మంది ఉంటే లిటరల్లీ బుర్ర పని చేయదు. ఏం చేయాలనుకుంటున్నాము, ఏం మాట్లాడాలనుకుంటున్నాం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాము. అండ్ మేము మొత్తం అంటే మా మమ్మీ వాళ్ళు మొత్తం 5గురు అక్కచెల్లెలు అండ్ ఈవెన్ మా అత్తలందరం కలిసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అందరూ ఉండేసరికి ఎంత జనాభా అయిపోయింది తెలుసా. అండ్ ఇల్లు అయితే మాత్రం సంతకన్నా దారుణం, 100 మంది పిల్లలు, ఫన్, సో మచ్ ఆఫ్ ఫన్ అన్నమాట. ఇప్పుడు కూడా ఈ వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు అందరినీ కలుస్తానా అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా చెల్లి కోన్ పెడుతుంది. సో దట్స్ ఇట్. నేను నెక్స్ట్ డే ఫంక్షన్ డే వ్లాగ్ పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు కూడా ఏమైనా థాట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. దట్స్ ఇట్. బాయ్.